జంతర్ మంతర్ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు సీన్లు మారుతున్నాయి. కొంతమంది ఇప్పుడు ఆ జునైద్ వాళ్ళ కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. మీకు ఆ భోజనాలు అవి ఏర్పాటు చేయడానికి దగ్గరగా నెలకు ఒక 2 కోట్ల రూపాయల పైన ఉంటుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు మీకు ఇచ్చారు, లేదా మీరు ఎక్కడి నుంచి సంపాదించారు అన్నటువంటి వాళ్ళ కుటుంబానికి నోటీసులు ఇవ్వడం అదైంది. దాని మీద అన్నం పెడితే చేస్తారా అంటే జనమే అడుగుతున్నారు. అన్నం పెట్టడం అనేది ఎవడైనా సరే మన ఇంటికి వస్తే అన్నం పెట్టడం వేరు, ఎక్కడికో వేలాది మందికి అన్నం పెట్టడం వేరు. అది పెట్టినప్పుడు దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని సమాధానం చెప్పాలి కదా. నువ్వు నిజాయితీ పడివైతే చూపించు. ఒక మెకానిక్ నంటివి అలాంటి వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నారు. అది ఒక ఎత్తు. రెండో పక్కన ఏదైతే ఒక గుళ్ళో వెళ్ళినటువంటి ఒక అమ్మాయి మొన్న ఏదైతే సీతమ్మ వారి గురించి దారుణమైన కారు కోతలో కూసిన అమ్మాయిని అక్కడ ఉన్న భక్తులందరూ నిలదీశారు. నీలాంటి దానికి అసలు గుడికి ఎందుకు వచ్చావు అన్నటువంటిది నిలదీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే అమితా సచ్దేవ్ న్యాయవాది ఇప్పుడు కృణాల్ కామ్రాకి లీగల్ నోటీస్ ఇచ్చి జంతర్ మంతర్ దగ్గర సీతమ్మ వారి గురించి దారుణమైనటువంటి కారు కోతలు కూసినటువంటి నేపథ్యంలో లీగల్ నోటీస్ ఇవ్వడం. ఇక వరుసపెట్టి పరిణామాలు చకచక మారుతుంటాయి.